వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం డెసిషన్ మేకింగ్కి సంబంధించిన 4 టైప్స్ గురించి చూసాం కదండి. ఈరోజు సెషన్స్ నుంచి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చూద్దాము. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్కి సంబంధించి 3 టైప్స్ ఉన్నాయండి. ఆ 3 టైప్స్ గురించి చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా సెషన్ని స్టార్ట్ చేసేద్దామండి. లూప్ మీనింగ్ ఏంటంటే రిపీట్ అని అర్థం అనమాట. మనం ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యే వరకు, ట్రూ అయ్యే వరకు కూడా మనకి లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఇచ్చిన బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, లూప్ సి ప్రోగ్రామింగ్లో లూప్ మనకి సి ప్రోగ్రామ్ అయినా, పైథాన్ అయినా, జావా అయినా, ఏదైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి సేమ్, డెఫినిషన్స్ అనేవి సేమ్, కానీ ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది అంతేనండి. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాము? ఒక స్పెసిఫైడ్ కండిషన్ అనేది ట్రూ అవ్వే వరకు, అంటే ఫాల్స్ అయ్యే వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. అప్పుడు మనకి మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలనుకోండి. అప్పుడు మనం 1 to 10 నెంబర్స్ i ఈజ్ ఈక్వల్ టు 1, i ఈజ్ ఈక్వల్ టు 2, i ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా 1 to 10 నెంబర్స్ వరకు రాసి ప్రింట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం వల్ల. ఒక సింపుల్ కండిషన్ ఇస్తాం, i ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాం, లేకపోతే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 ఏదైతే ఉంటుందో 10 ఈక్వల్ టు వచ్చే వరకు ప్రింట్ అయిపోవాలి నెంబర్స్ అన్ని అని చెప్పేసి ఇస్తాం. మనం ప్రోగ్రామ్ మీకు చెప్పినప్పుడు, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెఫినేషన్ అయితే అదండి. లూప్ అంటే రిపీట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట అంటిల్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. ఇక టైప్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఎంట్రీ కంట్రోల్ లూప్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయండి. మనకి ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకి కండిషన్ అనే దాన్ని, ఏదైనా సరే కండిషన్ అనే దాన్ని చెక్ చేయాలి మనకి. ఫస్ట్ ఎంట్రీ కంట్రోల్ లూప్ వచ్చేసినప్పటికీ ఫస్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ ట్రూ అయితే తర్వాత లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అనుకోండి, ఫస్ట్ లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయి తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది అనమాట. అది దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అండి. ఎంట్రీ కంట్రోల్ లూప్లో ఫర్, వైల్ ఉన్నాయి. ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో డూ వైల్ అని చెప్పేసి ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫర్ ఎంట్రీ కంట్రోల్ లూప్ చూసేద్దాము. ఫస్ట్ మనం లూపింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూసినట్టయితే, లూప్స్లో మనకి 3 కండిషన్స్ ఇస్తామండి. ఇనిషియలైజేషన్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది అండ్ అప్డేట్ ఎక్స్ప్రెషన్ అనేది 3 ఉంటాయి. ఇవన్నీ కూడా మనం బాడీ ఆఫ్ ద లూప్ అనేది కర్లీ బ్రేసెస్తోనే స్టార్ట్ అండ్ ఎండ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఏంటి అని అంటే, ఒక వాల్యూని వేరియబుల్కి ఇనిషియలైజ్ చేస్తాం, అంటే వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. i ఈజ్ ఈక్వల్ టు 1 అని, a ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇలా మనం చూస్తాం కదండి. ఇనిషియలైజేషన్ అంటే ఒక వేరియబుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ అనే వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం కదా, ఇది ఇనిషియలైజేషన్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. టెస్ట్ కండిషన్ టెస్ట్ చేయాలి మనం. అంటే ఏంటి, మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే ఆ బాడీకి సంబంధించిన లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అయితే లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది, అంటే స్టాప్ అయిపోతుంది అని అనమాట. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏ ఉంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 10 అనేది, ఏ అనేది 10కి ఈక్వల్ అయ్యే వరకు కూడా మనకి నెంబర్స్ అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. మరి ఇంక్రిమెంట్ ఎలా జరుగుతుంది? ఏ అనేది 1 తీసుకున్నాం మనం, 2 ఎలా అవుతుంది, 3 ఎలా అవుతుంది? ఇదే మనం ఇంక్రిమెంట్ అవ్వడం కోసం తీసుకునేదే అప్డేట్ ఎక్స్ప్రెషన్ అనమాట. లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది ఇంక్రిమెంట్ అన్న అవుతుంది, డిక్రిమెంట్ అన్న అవుతుంది అనమాట వాల్యూకి సంబంధించి. అది మనం ఏ ప్లస్ ప్లస్ అని, ఏ మైనస్ అని, ప్లస్ అంటే ఇంక్రిమెంట్, మైనస్ అంటే డిక్రిమెంట్. ఆల్రెడీ నేను ప్రీ డిక్రిమెంట్ చెప్పినప్పుడు చెప్పాను కదండి, ఇంక్రిమెంట్స్ డిక్రిమెంట్స్ అని చెప్పేసి. ఎవరైనా చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇలా మనం ఈ 3 ఎక్స్ప్రెషన్స్ కూడా మనం రాస్తాం అనమాట లూప్లో. అది ఎంట్రీ కంట్రోల్ లూప్ అయినా, ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అయినా, ఈ 3 అయితే మాత్రం కంపల్సరీ రాయాలన్నమాట, ఇంక్రీజ్ అవ్వడానికి ఇనిషియలైజేషన్, కండిషన్.
ఓకే. నెక్స్ట్ ఫర్ లూప్ చూసేద్దాం ఇప్పుడు. ఫర్ లూప్ ఏంటి అంటే సేమ్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు కూడా ఎగ్జిక్యూషన్ అనేది రిపీట్ అవ్వడం కోసం ఫర్ లూప్ అండి. దీని సింటెక్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఇనీషియలైజేషన్ ఇస్తాము, కండిషన్ ఇస్తాము, అప్డేట్ ఇస్తామన్నమాట ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ అనేది పెట్టకూడదండి. ఫర్ లూప్కి కానీ వైల్కి కానీ లూప్ కంట్రోల్లో మనం సెమీకోలన్ అనేది పెట్టకూడదన్నమాట. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ ఇస్తాం. అంటే ప్రింట్ నెంబర్స్, ప్రింట్ అని చెప్పేసి నెంబర్స్ ఇవ్వచ్చు ఇలా అన్నమాట. ఇదైతే సింటెక్స్ అండి. దీనికి సంబంధించి మనం ఫ్లో చార్ట్ చూద్దాం చూడండి. ఇక్కడ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇనీషియల్ వాల్యూ అనేది వేరియబుల్కి అసైన్ చేసాము. ఇక్కడ కండిషన్ ఇచ్చాము. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రిమెంట్ మనం ఇచ్చిన కండిషన్ బట్టి ఇంక్రిమెంట్ అయితే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే డిక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయింది స్టేట్మెంట్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఈ బ్లాక్స్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది ఫర్ లూప్ కి సంబంధించిన ఫ్లో చార్ట్ అండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రింట్ 1 to 10 నెంబర్స్. 10 నెంబర్స్ అనేవి ప్రింట్ చేయడం కోసం ఫర్ లూప్ రాస్తాం మనం. అంటే ఎక్కువ ఇవ్వలేక మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మల్టిపుల్ టైమ్స్ కోడ్ అనేది రాయలేక మనం లూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్ ఇచ్చాము. ఇక్కడ మనం లూప్ అనేది 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ ఫర్ అనేది యూజ్ చేసి ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం 0 అనేది ఒక ఇంటీజర్ టైప్ వాల్యూ డేటా టైప్ కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ మనం యూజ్ చేసాం. i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎప్పటి వరకు కండిషన్ మనం ఇచ్చాము, i లెస్ దాన్ 10. i అనేది 10 కన్నా తక్కువ అయ్యే వరకు మాత్రమే మనం ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టాము అనుకోండి, అప్పుడు 10 కూడా ప్రింట్ చేసిద్ది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టుకుంటే 1 to 10 నెంబర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ అప్డేషన్ ఏంటి, i++. మనం ఫస్ట్ ఇనిషియలైజేషన్ అనేది 0 నుండి స్టార్ట్ చేసాం. ఇక్కడ 0 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ అయింది. సో మనకి ఇక్కడికి వచ్చింది printf %d. % ఎందుకు ఇచ్చాం, ఇక్కడ ఇంటీజర్ టైప్ డేటా కాబట్టి %d ఇచ్చాం. ఏం ప్రింట్ అవ్వాలి, i అనేది ప్రింట్ అవ్వాలి. iలో మనకి 0 ఉంది, సో 0 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది i++, అంటే 0ని +1 చేస్తుంది అనమాట. అప్పుడు 1 అవుతుంది, i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ i లెస్ దాన్ 10 అయ్యిందా, కండిషన్ ట్రూ, సో మళ్ళీ ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. అలా మనకి ఎప్పటి వరకు జరుగుతుంది, 10 నెంబర్స్ వచ్చే వరకు. ఫర్ ఎగ్జాంపుల్ i++ అయ్యింది 10 వచ్చాక 11 అయ్యింది. అప్పుడు 11 లెస్ దాన్ 10 అవుద్దా అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఇక్కడతో మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇలా మనం ఫర్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. దట్స్ ఇట్ అండి. ఇక్కడ మనం వాయిడ్ మెయిన్ ఇచ్చినప్పుడు రిటర్న్ 0 రాయక్కర్లేదు, నేను ఇచ్చేసాను చూసుకోండి. ఇక్కడ ఇంటి మెయిన్ ఇచ్చినప్పుడు మాత్రమే రిటర్న్ అనేది 0ని రిటర్న్ చేయమని చెప్పి ఇస్తాం అనమాట. ఓకే, ఇది ఫర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. ఫ్లో చార్ట్, సింటెక్స్ చూసాం కదా. నెక్స్ట్ సెషన్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాము. ఓకే అండి, అర్థమైందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.